హాయ్, దిస్ ఇస్ కటింగ్ ఎడ్జ్. టుడే టాపిక్ అయితే కాదు, సార్ ట్రీట్మెంట్, లైస్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ చేయడానికి కంప్లీట్గా 2 hours పడుతుంది. లైస్ ఎగ్స్ అండ్ నిట్స్ అన్నీ కంప్లీట్గా 1 సిట్టింగ్లో రిమూవ్ అయిపోతాయి. ఒక్కటి కూడా లేకుండా కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. సో ఈ ట్రీట్మెంట్ చేయడానికి మాకు 2 hours పడుతుంది. సో వీళ్ళు హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఇలా మామూలుగా హెయిర్ స్టైల్స్ ఫ్రెంచ్ కట్ అలాంటివి వేసినప్పుడు చాలా చిరాకుగా కనిపిస్తుంటాయి అనమాట. సో ఈ క్లయింట్ కూడా చాలా సఫర్ అయ్యి వచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు లైస్ మందు పెట్టే లైస్ షాంపూస్ అని లైస్ మందులని అవన్నీ పెట్టేసి లైస్ అక్కడ ఉండగానే చంపేస్తారు. అంటే దాని ఎగ్స్ అవి, దానివల్ల ఆ హెయిర్కి అతుక్కుపోయి అవి రావన్నమాట. సో అవి చాలా క్రిటికల్గా అనమాట, మనకు చాలాసేపు పడుతుంది. సో అలా చేయడం వల్ల ఇలా అవుతుంది. సో మనం కంప్లీట్గా రిజల్ట్స్ అయితే మాత్రం ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఒక్కటి కూడా ఉండకుండా హెయిర్ ఫ్రెష్గా అండ్ నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఐ హోప్ ఈ ట్రీట్మెంట్ రిజల్ట్స్ మీకైతే నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎన్ని లైక్స్ వచ్చి ఏంటి అని కూడా చూపిస్తాను బేసిక్గా. ఇందాక ఇయర్ దగ్గర చాలా ఇదిగా ఉంది కదా, ఆ ఇయర్ దగ్గర మళ్ళీ కంప్లీట్గా తీసిన తర్వాత కూడా చూపిస్తున్నాం అనమాట. లైస్ మందు అలాంటివి మాత్రం పెట్టినప్పుడు కంప్లీట్గా క్లియర్ చేసుకునేది అయితేనే పెట్టండి, లేకపోతే ఇంకా ఇరిటేషన్గా అయిపోతుంది అనమాట మొత్తం అంతా. హెయిర్ ఫాల్ కూడా బీభత్సంగా ఉంటుంది. లైస్ మందులు పెట్టుకునేటప్పుడు అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది లైస్ ఉన్న. డాండ్రఫ్ ఉంటే కామన్గా తెలుసు. సో లైస్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా హెయిర్కి ఉన్న లైస్ అనమాట, లైస్ ఎగ్స్ అనమాట. సో ఐ హోప్ ఈ టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.